గద్వాల్లోని శివబాలాజీ హాస్పిటల్లో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ కవిత కోమాలోకి వెళ్లింది. కోమాలోకి వెళ్లిన ఆమె కర్నూలులో చికిత్స పొందుతూ మరణించింది. కవిత మరణానికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. కవిత మెదడు నరాలు చిట్లిపోయినట్లు కర్నూలు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. గద్వాల జిల్లా ఐజలో నివాసం ఉండే 30 ఏళ్ల కవిత శ్వాస ఆడటం లేదని 3 రోజుల క్రితం గద్వాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆశ్రయించింది. ముక్కులో గడ్డ ఉందని ఆపరేషన్ చేయాలని 20,000 రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. అంత డబ్బు ఇవ్వలేమని చెప్పడంతో 15,000కు బేరం కుదుర్చుకున్నారు. కానీ ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఆపరేషన్ కు ముందు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో కవితకు ఫిట్స్ వచ్చినట్లు తెలిసింది. కవిత కోమాలోకి వెళ్లడంతో హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వైద్యులే అంబులెన్స్ లో తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ చికిత్స చేస్తున్న కవిత స్పృహలోకి రాకపోవడంతో పూర్తి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో నరాలు చిట్లినట్లు నిర్ధారించినట్లు సమాచారం. కవిత ఇప్పట్లో కోమా నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని, ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కర్నూలులో చికిత్స పొందుతూ కవిత మృతి చెందింది. దీంతో ఆమె మరణానికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. అట్లానే సార్ యాక్చువల్గా బాడీని ఇక్కడ తీసుకొస్తామంటే కూడా సార్ వాళ్ళ సహకారంతో వదిలేస్తున్నారు. మీరు అక్కడ సార్